హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నేను ఒక కరెంట్ ఇష్యూ మీతో పంచుకుంటానండి. మీ లైవ్ సీన్లోనే ఉన్నది, మీరు విశ్లేషించుకోవచ్చు. చెంబా ఏ సభ అవనియండి, తన ప్రజాప్రతినిధుల సభ అవనియండి, లేదా ఇంకెవరితోనో దౌత్యవేత్తలతోనో వ్యాపారవేత్తలతోనో తన కార్యకర్తలతోనూ ఏ సభ అవనియండి, ఏ మీటింగ్ అవనియండి, నిరంతరం 24/7 జగన్ నామస్మరణ చేస్తున్నాడు. భాగవత కథలో ప్రహ్లాదుడు నారాయణ నామ జపం చేసిన దానికంటే భక్తితో, హిరణ్యకశిపుడు ద్వేషంతో మహావిష్ణు నామస్మరణ, నారాయణ నామస్మరణ చేసి 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 తరించిపోయినాడు, శాప విమోచనం పొందాడు. ఈ చంబాసురుడు ద్వేషంతో హిరణ్యకశిపుడు భగవన్నామస్మరణ చేశాడు. ఈ చంబ ద్వేషంతో తన ప్రత్యర్థి కొడుకు, అంటే తనకు తర్వాత తరం వాడైనటువంటి మానవ మాతృడు జగన్నామస్మరణ చేసి చేసి చేస్తూ చేస్తూ శాపగ్రస్తుడవుతున్నాడు. హిరణ్యకశిపుడు తరించిపోతే ఈ రాక్షసుడు మురిగిపోతున్నాడు. తదుపరి జన్మల్లో ఏ నీచయోనుల యందు జన్మిస్తాడో గాని ఈశ్వరా, అతడికి ఆ కర్మఫలం తెలియట్లేదు కూడాను. ఒకవేళ గత జన్మ కర్మఫలమే అయితే కూడా ఆ మలదోషాన్ని నివారించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు అతడు. నిరంతరము జగన్ నామస్మరణ, ద్వేషంతో రగిలే హృదయం. ఇక సామాన్య పేదల పట్ల ప్రేమ ఎక్కడుంటుంది? వాళ్ళ సంక్షేమం కోసం పథకాలు ఎక్కడుంటాయి? పథకాలు ఇచ్చేశాను, ఇంకా ఏమైనా అంటే మీ నాలుక మందం అనేటటువంటి కపాల మందపు తండ్రి కొడుకులు. ఈశ్వరా, ఈ ఆంధ్రప్రదేశ్ సామాన్యుల్ని ఈశ్వరుడా నువ్వే కాపాడాలి. కాబట్టి ప్రజలారా, పరికించి చూసుకోండి, ఇదెక్కడ విపరీతమో. ఎక్స్పోజ్ తెలుసు కానీ నాకు ఎంతగా ముందుగా సిద్ధపడి ఉన్నా, ఇంత ఎక్స్పోజ్ అవుతారని అంచనాతో ఉన్నా, ఎప్పటికప్పుడు నా అంచనాని మీరుతున్నాడు చంబా. ఎప్పటికప్పుడు నన్ను విస్మయపరుస్తున్నాడు. ఇంత భయంకరమైనటువంటి స్పృహ రాహిత్యాన్ని, ఆత్మస్పృహ లేకపోయింది, మనోస్పృహన్నా ఉండాలి కదా, అది కూడా లేని, సిగ్గు, లజ్జ, శరము అలాంటివి అసలు జాడ కూడా తెలియని తండ్రి కొడుకుల్ని చంబా అండ్ చంబాకు నతి మందళం ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాను నాయన. బహుశా నభూతో న భవిష్యతి. ఆ కోవై సరళ బ్రహ్మ